నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లా ప్రజలు చంద్రబాబు సర్కార్ బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. రాయలసీమకు వరంగా మారిన హాంద్రీనీవా ప్రాజెక్టు పూర్తికి ఈసారైనా భారీగా నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపురం జిల్లా. అనంతపురంతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలోని చాలా మండలాల్లో కరువు తాండవిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజలకు కల్పతరువుగా ఉండే హాంద్రీనీవా ప్రాజెక్టుకు ఈసారి బడ్జెట్లోనైనా భారీగా నిధులు కేటాయించాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు 1996, 1999 సంవత్సరాల్లో 2 సార్లు శిలాఫలకం వేశారే కానీ పనులు చేపట్టలేదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే హాంద్రీనీవా ప్రాజెక్టుపై మాట్లాడే చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో కేవలం 13 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించారు. దీనివల్ల అటు ప్రజలు సాగునీరు మాట దేవుడెరుగు, తాగునీటికే కటకటాల పాలవుతున్నామని ఈ బడ్జెట్లో నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. 1000 గ్రామాల్లో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఉంది. మరి ఇప్పటికే 200-300 గ్రామాల్లో మేము ట్యాంకులు తోలుతున్నామంటున్నారు. యుద్ధ ప్రాతిపదిక మీద 1000 గ్రామాలకు కూడా నీళ్ళని వెంటనే చేయాల్సి ఉంది. ఇప్పటికే 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయల ప్రాంతాల్లో కొంటున్నారు. కొంతమంది కిలోమీటర్లు పోయి ఆ మోటార్ల దగ్గర వెయిట్ చేసి ఆ రైతులు ఏదైనా ఇబ్బందులు పడి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు చంద్రబాబు నిర్లక్ష్య ధోరణి వందలాది మంది రైతుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 30 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 7,000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పనులు శరవేగంగా సాగాయి. మొత్తం ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష, తమ అనుమతితో 2015-16 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించుతున్నాను. నా బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే ముందు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటలను తమకు గుర్తు చేస్తూ ఉన్నాను. నేను కలలు కంటున్న ఆదర్శ సమాజం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ ఆదర్శ సమాజం గతిశీలకంగా ఉండాలి. సమాజంలో ఒక భాగంలో సంభవిస్తున్న పరివర్తన తక్కిన అన్ని విభాగాలకు ప్రసరించాలి. 2015-16 సంవత్సరానికి నేను సమర్పిస్తున్న బడ్జెట్ అటువంటి సమానత్వాన్ని, గతిశీలత్వాన్ని, సమగ్రతని సాధించే దిశగా వేస్తున్న ముందడుగుగా విన్నవించుకుంటున్నాను. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది 2వ బడ్జెట్. గత బడ్జెట్ సమర్పిస్తున్నప్పుడు నేను విన్నవించిన విధంగా రాష్ట్ర విభజనకు ముందు కాలమంతా పాలనా వ్యవస్థ కుంటుపడడం, స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం, అభివృద్ధి గురించిన ప్రణాళికలు లేకపోవడం గౌరవ సభ్యులకు తెలిసిన విషయమే. గత కొన్నేళ్లుగా నిరంతర ఆందోళనలతో, సమ్మెలతో పౌర జీవనము అతలాకుతలమైన తర్వాత రాష్ట్రం విభజించబడ్డ తీరుతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది. అంతేకాక రాష్ట్ర విభజన వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి దురదృష్టకర పరిస్థితిని తలదాల్చవలసి వచ్చిందో, వివిధ రకాల సమస్యలను, సంక్లిష్టతను ఎదుర్కొనవలసి వచ్చిందో కూడా నేను గతంలో గౌరవ సభ్యుల దృష్టికి తీసుకువచ్చాను. ఈ సందర్భంగా నేను గతంలో విన్నవించిన కొన్ని అంశాలను పునరుక్తమైన మరొకసారి ప్రస్తావిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పొందుపరచబడ్డ అవకాశాలు మొక్కుబడిగా చూపించినవే తప్ప రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోల్పోవలసిన అవకాశాలను ఏ విధంగానూ పూరించగలిగినవి కావు. కొత్త రాష్ట్రానికి అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఆదాయ కల్పన, వైద్య విద్యా సంస్థలు, పరిశోధన మరియు శిక్షణ సదుపాయాలు, మౌలిక సామాజిక సదుపాయాలు కొత్త రాష్ట్రం మనుగడకు ఏమాత్రం సరిపోవు. కొత్త రాష్ట్రం యొక్క రాజధానిని కూడా
నిర్ణయించకుండా రాష్ట్రాన్ని విభజించాలని తీసుకున్న నిర్ణయం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఇంకొక అంశాన్ని కూడా మరొకసారి తమకు విన్నవించుకుంటూ ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1595-96లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేపట్టిన రెండవ దశ సంస్కరణలు దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు దారిద్ర్య నిర్మూలన ద్వారా, ఆర్థికాభివృద్ధి ద్వారా ఆర్థిక సంస్కరణల కోసం కృషి చేశాయి. 90ల మధ్యకాలంలో సమాచార విప్లవం పర్యవసానంగా భూమి, జల సంపద, అటవీ సంపదల భాగస్వామ్య నిర్వహణలో గొప్ప పురోగతి సాధ్యమైంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా సంఘాలు సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా మార్మోగడమే కాక వారు సాధించిన సామాజిక గతిశీలత, సాధికారికత, సామర్థ్య కల్పన, దారిద్ర్య నిర్మూలన వ్యూహంలో ప్రధాన పాత్ర పోషించింది. వ్యూహాల ఆర్థిక సంస్కరణ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప పేరును తీసుకురావడమే కాక దేశంలోనూ బయట కూడా ఎన్నో ఆశలు రేకెత్తించాయి. అయితే నేను గతంలో తమకు వివరించిన విధంగా ఒకప్పుడు చేపట్టిన ఈ బృహత్తర ఉద్యమం 2004 తర్వాత ప్రభుత్వం నుండి తగినంత సహాయం లభించకపోవడంతో నెమ్మదిగా వన్నె తగ్గడం మొదలైంది. 2001లో మానవాభివృద్ధి సూచికల ప్రకారం అఖిల భారత స్థాయిలో 10వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం 2008 నాటికి 15వ స్థానానికి పడిపోయింది. ప్రణాళికేతర ఆదాయానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగులు ఆదాయ రాష్ట్రంగా ఉండేదని నేను గతంలో మీకు విన్నవించుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన వల్ల శేషాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికేతర రంగంలో పెద్ద రెవెన్యూ లోటును సంతరించుకున్న రాష్ట్రమైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద రాష్ట్ర విభజన తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయం గౌరవ సభ్యులకు తెలిసిందే. కాబట్టి ఒక సక్రమమైన అంచనాలతో ప్రణాళికను రూపొందించుకోవడానికి అవసరమైన వనరులు రాష్ట్రానికి లేకుండా పోయాయని చెప్పక తప్పదు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాగల కేటాయింపులన్నీ 2015-16 కేంద్ర బడ్జెట్ ప్రకారం మనకు రానున్న వనరులను దృష్టిలో పెట్టుకున్న తర్వాత కూడా రాష్ట్రం రెవెన్యూ లోటుతో సతమతం అవుతున్నది. ఈ రెవెన్యూ లోటు 14వ ఆర్థిక సంఘం కేటాయింపులు అందగల చివరి సంవత్సరం దాకా ఇట్లానే కొనసాగుతున్నది. రెవెన్యూ వ్యయాన్ని సమకూర్చుకోవడం కోసం మనం మరిన్ని రుణాలు చేపట్టవలసిన అవసరం ఉన్నందువల్ల మన రుణభారం, ఆర్థిక లోటు రానున్న కాలంలో మరింత పెరగనున్నాయి. మనం నూతన రాజధాని నిర్మించుకోవడం కోసం 1,213 కోట్ల ఆర్థిక సహాయం, తక్కిన కీలక సదుపాయాల కల్పన కోసం 41,253 కోట్ల ఆర్థిక సాయం అందించవలసిందిగా 14వ ఆర్థిక సంఘాన్ని కోరాం. కానీ 14వ ఆర్థిక సంఘం మనకు రెవెన్యూ లోటు గ్రాంట్గా 22,113 కోట్లు, విపత్తు నిర్వహణ కింద 1,823 కోట్లు కేటాయించింది. పట్టణ స్థానిక సంస్థల కోసం మనం ప్రతిపాదించిన 29,805 కోట్లకు గాను 3,636 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థల కోసం ప్రతిపాదించిన 18,633 కోట్లకు గాను 8,654 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ ఏడాది ప్రకృతి కూడా మన పట్ల కనికరం చూపలేదు. రాష్ట్రాన్ని హుద్దు తుఫాన్ అతలాకుతలం చేసింది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం హుద్ తుఫాను వల్ల వాటిల్లిన నష్టం $11 బిలియన్ అంచనా వేయబడింది. వర్షపాతం 36% తక్కువ ఉండటంతో రాష్ట్రంలో అధిక భాగంలో కరువు ప్రకటించక తప్పలేదు. ఇవే కాక మరెన్నో సమస్యలు, సవాళ్లు నవ్యాంధ్రప్రదేశ్ ఎదుట మోహరించి ఉన్నాయి. దిశానిర్దేశం అయితే మన రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా, నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే మన ప్రభుత్వ ఆశయానికి అడ్డంకులు అవరోధం కావు. మన ప్రభుత్వం తన మొదటి సంవత్సర కాలంలోనే రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సకాలంలోనే ఎన్నో ముఖ్య చర్యలు చేపట్టింది. ఆ ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం చేపడుతున్న కొన్ని ముఖ్య అభివృద్ధి వ్యూహాలను తమ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. జీరో బేస్డ్ బడ్జెట్ రూపకల్పన 2015-16 సంవత్సరానికి ఈ బడ్జెట్ను ప్రతిపాదించడానికి ముందు ప్రభుత్వం చాలా సుదీర్ఘమైన కసరత్తు చేసింది. మారుతున్న కాలానికి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పథకాలు సమర్థవంతంగా ఉన్నాయా లేదా, వాటి అవసరం ఉందా లేదా సవివరంగా సమీక్షించింది. కొన్ని చోట్ల పథకాలకు అవసరమైన మార్పులు చేసింది. బడ్జెట్ నుంచి ఆశించిన ఫలితాలు రాబట్టడానికి ప్రజల అవసరాలు ప్రతిబింబిస్తూ నిర్దిష్ట లక్ష్యాలు సాధించడానికి
ఈ సమీక్ష ఉపయోగపడింది. ఇందుకోసం 7/1/2015 విజయవాడలో ప్రీ బడ్జెట్ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ ఫిబ్రవరిలో సంబంధిత శాఖలన్నిటితో చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఖాళీలను సమీక్షిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన సిబ్బంది గురించిన అంచనాలు రావడం కూడా జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల బడ్జెట్కు స్పష్టత, నిర్దిష్టత చేకూరి కేటాయింపులకు ఒక సార్థకత సాధ్యపడింది. ఈ సందర్భంగా గౌరవ సభ్యుల దృష్టికి ఒక ఆసక్తికరమైన సంగతి తీసుకొస్తున్నాను. 1990-91 నుంచి బడ్జెట్ పుస్తకాలలో కొన్ని అంకెలను వేలలో చూపించడం జరుగుతున్నది. అంతకుముందు వందల్లోనూ, అంతకన్నా ముందు రూపాయల్లోనూ కూడా చూపించేవారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నట్లయితే బడ్జెట్ పుస్తకాల్లో వేలల్లో చూపిస్తున్న ఈ అంకెలు కలిగిస్తున్న ఇబ్బంది మీకు తెలియంది కాదు. అందుకని 2015-16 సంవత్సరం నుంచి బడ్జెట్ పుస్తకాల్లో ఉన్న అంకెలు లక్షల్లో చూపించబోతున్నాము. పరిమితమైన వనరులు, ఆచరణాత్మక బడ్జెట్. రాష్ట్ర విభజన వల్ల శేషాంధ్రప్రదేశ్ తీవ్రమైన వనరుల పరిమితితో సతమతం అవుతున్న విషయం గౌరవ సభ్యులకు తెలిసిందే. పన్నుల ద్వారాను ఇతరత్రాను మనకు సమకూరే ఆదాయం మన జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర ఖర్చులకు బొటాబొటిగా సరిపోయేదిగా ఉంది. పన్నుల ద్వారా కాకుండా ఇతరత్రా మనకు లభించగల ఆదాయ వనరులు చాలా పరిమితము. రాష్ట్ర విభజన వల్ల శేషాంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను 14వ ఆర్థిక సంఘం పట్టించుకోలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన నిధులు కేటాయింపునకు సిఫార్సు చేసిందో ఆ ప్రాతిపదికనే మన రాష్ట్రానికి కూడా వర్తింపజేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళిక అందించే కొన్ని కేంద్ర పథకాలను ఎత్తివేయన్నది. మరికొన్ని పథకాల్లో కేంద్రం అందించగల వాటా తగ్గిపోయినది. ఇందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత అదనపు ఆర్థిక భారం పడబోతున్నది. ప్రస్తుత సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అందిన నిధులు 2015-16 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రాగల నిధులు మనం ఆశించినట్లుగా లేవు. ఈ ఇబ్బందులన్నింటి వల్ల మేము 2014-15 సంవత్సరంతో పోలిస్తే చాలా కొద్దిపాటి పెరుగుదలతో మాత్రమే ఈ ఏడాది బడ్జెట్ను ప్రతిపాదించవలసి వస్తున్నది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 2015-2016 సంవత్సరానికి పన్ను రాబడి GSTPలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 7.98%, తెలంగాణ రాష్ట్రానికి 9.99%, 2019-20 సంవత్సరానికి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8.41, అదేవిధంగా శాతంగాను తెలంగాణ రాష్ట్రానికి 10.2626%గా పరిగణించనున్నది. ఒక విధంగా ఇది వాస్తవికమైన ఆచరణాత్మకమైన బడ్జెట్ అని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. ఈ కేటాయింపులు చేపట్టడంలో మేము అణగారిన వర్గాలకు వ్యవసాయం, సాగునీటి, సాంఘిక, భౌతిక మౌలిక సదుపాయాలకు తగు కేటాయింపులు చేస్తున్నాము. అంతేకాదు క్యాపిటల్ అవుట్లెట్స్కు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేటాయింపులు పెరిగాయని కూడా తమకు విన్నవించుకుంటున్నాను. బడ్జెట్ పరిమాణం గత ఏడాది 1,11,823 కోట్లు కాగా ఈ ఏడాది 1,13,048 కోట్లు, అనగా 1.1%, 1.1% పెరుగుదల. ప్రణాళికా బడ్జెట్ గత ఏడాది 26,672 కోట్లు కాగా ఈ ఏడాది 34,432 కోట్లు, అనగా 29.02% పెరిగింది. అలాగే క్యాపిటల్ బడ్జెట్ కూడా 7,069 కోట్ల నుండి 9,818 కోట్లకు, అనగా 38.88% పెరగడం గమనార్హము. ప్రణాళికేతర వ్యయాన్ని 85,151 కోట్ల నుండి 78,626 కోట్లకు, అలాగే ప్రణాళికేతర రెవెన్యూ వ్యయాన్ని 78,976 కోట్ల నుండి 73,220 కోట్లకు తగ్గించాము. అయినప్పటికీ మేము ఈ ఒడిదుడుకులకు చలించకుండానే ముందుకు పోవాలని నిశ్చయించుకున్నాము. ప్రజల మీద అదనపు పన్నుల భారం మోపకుండా పన్నుల కన్నా ఇతరత్రా రూపేణా రాగల ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషిస్తున్నాము. ఈ విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇప్పటికే నిపుణుల్ని నియమించాము. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఎక్సైజ్ విధానం ద్వారా అదనపు వనరులు సమకూరే అవకాశాలను పరిశీలిస్తున్నాము. స్థిరాస్తుల కల్పనపై
మనం చేస్తున్న వ్యయాన్ని మరింత ఉత్పాదకంగా చేపట్టడం కోసం ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం కూడా మొదలుపెట్టాము. రాష్ట్ర విభజన సమయంలోనూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేసిన వాగ్దానాలను భారత ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేసేటట్టుగా ప్రయత్నిస్తున్నాము. ఇటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా మేము 2015-16 సంవత్సర కాలంలో అదనపు వనరులను కూడగట్టగలమని, ఇప్పటికే ప్రకటించిన పథకాలకు కేటాయింపులు పెంచడానికి, అవసరమైన చోట కొత్త పథకాలు చేపట్టడానికి కూడా ప్రయత్నిస్తాము. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం. రానున్న కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నతగతిని సాధించడానికి కంకణం కట్టుకున్నది. అభివృద్ధిని సుసాధ్యం చేయడానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ప్రధాన నిర్ణయాల వల్ల ప్రస్తుతం మన ముందున్న ముందస్తు అంచనాల ప్రకారం 2014-15లో రాష్ట్రం 7.21% అభివృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన రంగాలు 3 కూడా, అంటే వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగాలు 2014-15లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడడం ఎంతో ప్రోత్సాహకరమైన విషయము. రాష్ట్రంలో అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా ఉన్న సేవా రంగము 8.48% వృద్ధి రేటు నమోదు చేసింది. వ్యవసాయం 5.90%, పరిశ్రమలు 5.25% వృద్ధి చూపించాయి. మరింత అభివృద్ధికి అవకాశం ఉన్న మత్స్యరంగం 17.3% దాకా వృద్ధి చూపించింది. రాష్ట్ర విభజన పిమ్మట జీఎస్టీపీ సమకూర్చే ప్రధాన రంగాల వాటాలలో గణనీయంగా మార్పు వచ్చింది. వ్యవసాయ రంగం వాటా 22.96% నుండి 27.59%, పారిశ్రామిక రంగం వాటా 24.33% నుండి 20.62% తగ్గింది. సేవారంగం వాటా స్వల్పంగా 52.72% నుండి 51.79% తగ్గింది. తలసరి ఆదాయం క్రమంగా పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. ప్రజలకు మరింత మెరుగైన జీవన ప్రమాణాలను సాధించే క్రమంలో ప్రజల తలసరి ఆదాయం మరింత పెరిగే విధంగా అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అభివృద్ధికి సంబంధించిన మనం చేపట్టవలసిన కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి చేయగలిగితే 2014-15లో 90,517గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 2018-19 నాటికి రెట్టింపు కాగలదు. ఆర్థిక వ్యవస్థ శీఘ్ర పురోగతి వల్ల రాష్ట్రంలో మధ్యతరగతి పరిమాణం పెరుగుతున్నది. మధ్యతరగతి కుటుంబాల ఆకాంక్షలు ఉన్నతంగా ఉన్నాయి. వారు శ్రేష్టమైన సేవలు కోరుకుంటున్నారు, శ్రేష్ఠ జీవితాన్ని అభిలషిస్తున్నారు. వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. విజన్ 2029 దారిద్ర్యాన్ని నిర్మూలించడం, ఆర్థిక సామాజిక అసమానతలను తగ్గించడం, ఆరోగ్యప్రదమైన సంతోషమయ సమాజానికి దారి చూపడం మన ప్రధాన లక్ష్యం. 2020 నాటికి దేశంలో అత్యున్నత పురోగతిని సాధించబోయే మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే అభివృద్ధి క్రమంలో మొట్టమొదటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలపాలని మేము కోరుకుంటున్నాము. ఈ క్రాంత దర్శనంలో భాగంగా మేము విజన్ 2029 పత్రరచనకు పూనుకున్నాము. విజన్ 2029 రాష్ట్రాభివృద్ధికి ఒక దిశానిర్దేశాన్ని అందిస్తుంది. అభివృద్ధి చెందాల్సిన రంగాల మీద దృష్టి పెడుతుంది. 2050 నాటికి ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టడానికి ఒక అత్యుత్తమ గమ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదగనున్నది. పురోగతి లక్ష్యాల విస్తరణ, 2 అంకెల వృద్ధి రేటు సాధన. వృద్ధి రేటు 2 అంకెలకు చేరడం కోసం, ఆర్థికాభివృద్ధి నిలకడగా కొనసాగడం కోసం అమలుపరచవలసిన వ్యూహాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతున్నది. నిలకడగా అభివృద్ధిని ఆశించిన స్థాయిలో నడపడానికి 40 కీలక అభివృద్ధి శక్తులను గుర్తించడం జరిగింది. అభివృద్ధి పురోగతిని త్రైమాసిక పద్ధతిలో సమీక్షించడానికి ప్రయత్నాలు చేపట్టడం జరిగింది. శీఘ్ర ఆర్థిక పురోగతి వల్ల రాష్ట్ర ఆదాయం కూడా పెరిగి తద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతి చెందడానికి దోహదపడే రంగాలకు బలం చేకూరుతుంది. అభివృద్ధి వాహకాలు. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ను సాధించాలన్న ఆలోచనకు అనుగుణంగా మన ప్రభుత్వం 7 మిషన్లను, 5 ప్రచార ఉద్యమాలను, 5 గ్రిడ్లను ప్రారంభించింది. తద్వారా అభివృద్ధిని శీఘ్రతరం చేయాలని, ప్రజల సంక్షేమాన్ని సాధించాలని, ముఖ్యంగా అణగారిన వర్గాలకు వెలుగు చూపించాలని భావిస్తున్నది. సూక్ష్మ ప్రణాళికను, విధాన నిర్ణయాలన్నీ మరింత ప్రయోజనకరంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం మండల స్థాయి స్థూల ఉత్పత్తి నివేదికలను
క్రోడీకరించడానికి పూనుకున్నది. ఈ కసరత్తు తూర్పుగోదావరి జిల్లా, అనంతపురం జిల్లాల్లో జయప్రదంగా పూర్తయింది. తక్కిన జిల్లాల్లో కూడా చేపట్టబడున్నది. 7 మిషన్లు. మౌలిక సామాజిక ఆర్థిక సదుపాయాలను కల్పించడం, సంస్థాగత మానవ సామర్థ్యాలను పెంపొందించడం, గుర్తించిన రంగాల్లో అభివృద్ధికి ఆస్కారమున్న క్షేత్రాలకు దృష్టి పెట్టడం, వనరులను సమర్థవంతంగా వాడుకోగల శక్తిని మెరుగుపరుచుకోవడం మిషన్ ఆధారిత వ్యూహం తాలూకు ముఖ్య ఉద్దేశాలు. ఆ దృష్టితో 7 మిషన్లకు రూపకల్పన చేయడం జరిగింది. అవి ప్రాథమిక రంగం మిషను, సామాజిక సాధికారత మిషను, విజ్ఞానము నైపుణ్య కల్పన మిషను, పట్టణాభివృద్ధి మిషను, పారిశ్రామిక మిషను, మౌలిక సదుపాయాల మిషను మరియు సేవారంగ మిషను. ఈ మిషన్లు ఇందుకు సంబంధించిన వారందరి భాగస్వామితో ఒక నవీన అభివృద్ధి దృక్పథాన్ని సుసాధ్యం చేస్తాయి. ఇందులో భాగంగా మిషన్ వ్యూహాల రచనలో ప్రభుత్వం ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాఫిక్స్, ఇక్రిసాట్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిఎస్ వంటి అంతర్జాతీయ ప్రఖ్యాతి చెందిన సంస్థల సేవలను వినియోగించుకుంటుంది. 5 ప్రచార ఉద్యమాలు. 7 మిషన్ల ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలను సుసాధ్యం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం 5 ప్రచార ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. అవి పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తుంది, బడి పిలుస్తుంది, నీరు, చెట్టు మరియు స్వచ్ఛ ఆంధ్ర. 5 గ్రిడ్లు. ప్రతి కుటుంబానికి మౌలిక సదుపాయాలను అనుసంధానం చేయాలన్న దృష్టితో ప్రభుత్వం 5 గ్రిడ్లను నెలకొల్పనున్నది. అవి నీటి సరఫరా గ్రిడ్డు, రహదారి గ్రిడ్డు, విద్యుత్ శక్తి గ్రిడ్డు, సహజవాయు గ్రిడ్డు మరియు ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్. ముఖ్య రైతుల సాధికారత కోసం ఉద్దేశింపబడ్డ అన్ని కార్యక్రమాలకు, పథకాలకు, ప్రయత్నాలకు ఒక సమగ్ర సంస్థాగత ఏర్పాటుకు ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ఫార్మర్స్ ఎంపవర్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ రైతు సంక్షేమం, అభివృద్ధి, సామర్థ్యం కల్పన, రుణ సదుపాయము, ఆర్థికపరమైన మద్దతు తదితర అన్నింటి మీద దృష్టి పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్య నిర్మూలనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు, పథకాలకు, ప్రయత్నాలకు ఒక సమగ్ర సంస్థాగత ఏర్పాటుగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సామాజిక చైతన్యం, సామాజిక స్థాయిలో సంస్థాగత ప్రయత్నాలు బలోపేతం చేయడం, సామర్థ్యాల కల్పన, రుణ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం, రుణాలు, నైపుణ్యాలు, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ లీకేజీ, వాల్యూ ఎడిషన్, ఆరోగ్యము, పౌష్టికాహారము, విద్యా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలన్నింటి మీద ఈ సంస్థ దృష్టి పెడుతుంది. ఆర్థికాభివృద్ధి బోర్డు రాష్ట్రాన్ని సత్వరమైన అభివృద్ధి చేయడం కోసం వివిధ కార్యక్రమాల మధ్య సమన్వయం సాధించడం కోసం తక్కిన రాష్ట్రాలతో పోటీ పడగలిగేటట్లుగా రాష్ట్రాన్ని రూపొందించుకోవడానికి వీలుగా దీర్ఘకాల ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం కోసం, అదనపు వనరులను సమీకరించడం కోసం ఒక ప్రాధికార సంస్థగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అభివృద్ధితో భాగస్వాములైన అన్ని ప్రభుత్వ శాఖల తరపున ఈ బోర్డు ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫండ్ని, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ని, వైబిలిటీ గ్యాప్ ఫండ్ని నిర్వహిస్తున్నది. మిషన్ ప్రతిపాదకన బడ్జెట్ రూపకల్పన. మిషన్ ఆధారిత వ్యూహాలు ఆకాంక్షిస్తున్న లక్ష్యాలకు అనుగుణంగా 2015-2016 బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. జన్మభూమి మా ఊరు తొలి విడత జన్మభూమి కార్యక్రమాలు సాధించిన ఫలితాల స్ఫూర్తితో ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామీణ పంచాయతీల్లోనూ, మున్సిపల్ వార్డుల్లోనూ కొన్ని కీలక రంగాలపై దృష్టి సారిస్తూ జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి, మున్సిపల్ వార్డుకు సూక్ష్మ ప్రణాళిక రూపొందించబడుతుంది. ఆ సూక్ష్మ ప్రణాళికలో భాగంగా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలన్నీ ప్రాథమిక రంగాల మిషన్, సామాజిక సాధికారత మిషన్, విజ్ఞాన నైపుణ్యాల మిషన్, పట్టణాభివృద్ధి మిషన్లు ఆశిస్తున్న లక్ష్యాలను అనుగుణంగా ఉంటాయి. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడంలో భాగంగా మరింత సమర్థవంతంగా, సత్వరంగా అభివృద్ధి పొందడానికి అనువైన భాగస్వాముల్ని కూడగట్టడం కోసం, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొందించడం కోసం ప్రభుత్వం 2015 జనవరి 18న స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ సాధనకై స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో తొలి దశలో
20 అభివృద్ధి సూచికల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ మున్సిపల్ వార్డులను సమగ్రంగా అభివృద్ధి పరచడం ఈ కార్యక్రమం ఉద్దేశము. ప్రాధాన్యతల నిర్ధారణ. తన పాదయాత్రలో భాగంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 3,000 కిలోమీటర్లు మేరకు పర్యటించి ప్రజలను ముఖాముఖి కలుసుకుని వారితో మమేకమై వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకున్న సంగతి మీకు తెలుసు. ఆ అవగాహన ప్రాతిపదికగా మా పార్టీ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో మేము ప్రజలకు చేసిన వాగ్దానాలను ఇప్పుడు ప్రభుత్వం పథకాలుగా రూపకల్పన చేయడం జరుగుతున్నది. రాష్ట్రాన్ని దారిద్ర్య రహిత సమాజంగా రూపొందించడం, ప్రజలందరికీ సమానంగా అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడం మా లక్ష్యము. ఈ సందర్భంగా నాకు జార్జ్ బెర్నార్డ్ షా వ్యాఖ్యలు గుర్తొస్తున్నాయి. అతిపెద్ద దుర్మార్గం, అత్యంత హేయమైన నేరం పేదరికం. కాబట్టి మన ప్రథమ కర్తవ్యం దారిద్ర్య రహిత సమాజమే. ఆ కర్తవ్యం కోసం తక్కిన కర్తవ్యాలన్నీ కూడా పక్కన పెట్టి తీరాలి. ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలన్న నిబద్ధతతో మా ప్రభుత్వం పేద ప్రజల పక్షాన్ని నిలబడుతూ వారికి ప్రయోజనం కలిగించే విధంగా ఎన్నో కార్యక్రమాలు రూపొందించింది. పేదలకు కిలో రూపాయి చొప్పున తలా ఒక్కంటికి 5 కిలోల బియ్యం, అన్న అమృత హస్తం, నీరు చెట్టు, బడి పిలుస్తుంది, పొలం పిలుస్తుంది, ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, గిరిపుత్రిక కళ్యాణ పథకం, మా ఇంటి మహాలక్ష్మి, ఆంధ్ర యువశక్తి, గోరుముద్దలు వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. అలాగే మేము అర్హులైన విద్యార్థులందరికీ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందించి ఫీజు రీయింబర్స్మెంట్ చేపడుతున్నాము. పాఠశాల విద్యకు బడ్జెట్ కేటాయింపులను మొత్తం బడ్జెట్లో 11.26% నుండి 13.24% పెంచుతున్నాము. మోడల్ క్లస్టర్ పాఠశాలను నెలకొల్పాలని, దశల వారీగా సంక్షేమ హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా అభివృద్ధి పరచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మిలీనియం డెవలప్మెంట్ లక్ష్యాలకు అనుగుణంగా మాతా శిశు మరణాలను తగ్గించడం కోసం ప్రాథమిక ఉన్నత స్థాయి ఆరోగ్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం కోసం, సురక్షిత మాతృత్వం కోసం వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను మొత్తం బడ్జెట్లో ప్రస్తుతం ఉన్న 3.92% నుండి 5.07% పెంచుతున్నాము. ప్రభుత్వం ఒక రాష్ట్ర స్థాయి ఎంటర్ప్రైజెస్ ఆర్కిటెక్చర్ నిర్మిస్తూ రాష్ట్రానికి కొత్తగా ఒక డేటా కేంద్రాన్ని కూడా నెలకొల్పే పెద్ద యంత్రాన్ని చేపట్టింది. అర్హులైన వారికి ప్రయోజనాలు అందించే కార్యక్రమంలో అవినీతి రహిత పారదర్శక పాలనా వ్యవస్థను నెలకొల్పడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అటువంటి సుపరిపాలనను తీసుకువచ్చే క్రమంలో ఈ గవర్నెన్స్ ఒక ముఖ్యమైన ప్రయత్నము. ఉపకార వేతనాలు, పెన్షన్లు, పౌర పంపిణీ సేవలు, ఇతర వ్యక్తిగత సదుపాయాలు సకాలంలో అర్హులైన వారికి చేరడానికి సహకరించే విధంగా ఆధార్తో అనుసంధానం చేసే క్రమంలో రాష్ట్రం ఎంతో ముందంజలో ఉంది. ఇప్పటికే ప్రారంభించబడ్డ పాలనా సంస్థల పరంపర పరిపాలనలో పారదర్శకతను, స్పష్టతను మెరుగుపరచనుంది. పౌరుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరాన్ని తగ్గించడమే కాక ప్రభుత్వ వ్యవహారంలో అవినీతిని తగ్గించే విధంగా ఉంటుంది. ఈ చర్యలన్నింటి వల్ల సేవల నిర్వహణలోని ఆటంకాలు తొలగి మరింత మెరుగైన వ్యవస్థను ఏర్పడనున్నది. వాణిజ్య పన్ను శాఖలో ఈ ట్రాకింగ్ను ప్రవేశపెట్టడం జరిగింది. బ్లాక్ మార్కెటింగ్, వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం పౌర సరఫరా శాఖను, స్మార్ట్ కార్డు వ్యవస్థను నెలకొల్పడం జరిగింది. ప్రస్తుతం సంక్షేమ శాఖలో ఉన్న ఈ పాస్ విధానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల హాజరు, చదువు, ఆరోగ్య పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా తగిన వ్యవస్థను రూపొందించడం జరుగుతుంది. కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ పేమెంట్స్ నగదు పంపిణీ అధికారుల సంఖ్యను కుదించడం వంటి సంస్కరణల వల్ల ఆర్థిక శాఖ కార్యక్రమాలు మరింత సరళీకృతం, పారదర్శకం, పౌరసన్నిహితం కానున్నాయి. నిరుద్యోగ యువతకు నైపుణ్యాల కల్పన, శిక్షణ మరియు ఉపాధి కోసం అవకాశాలు అందించబడుతున్నాయి. ఒక నిజమైన సంక్షేమ చర్యగా ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని సమకూర్చనున్నది. చిన్నతరహా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు
ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాలకు మరింత సహకారం అందించనున్నది. కార్పొరేట్ రంగం నెరవేర్చవలసిన సామాజిక బాధ్యతలో భాగంగా వారి నుండి వనరులను సమీకరించి ప్రభుత్వం క్రీడా సదుపాయాలను కల్పనకు మెరుగుపరచాలని భావిస్తున్నది. అదేవిధంగా ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులతో పాటు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో పెట్టుబడులను సమకూర్చాలని కూడా ప్రయత్నిస్తున్నది. ప్రజలకు అందవలసిన అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో మెడికల్, పారామెడికల్ సిబ్బంది, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, పోలీసు, హోంగార్డు ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీని ప్రభుత్వం చేపట్టనున్నది. ప్రభుత్వం ఉద్యోగాల సంక్షేమం పైన మనస్సు పెట్టిందని నేను ఈ సందర్భంగా ఈ గౌరవ సభకు విన్నవించుకుంటూ ఉన్నాను. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న ఈ స్నేహశీలతకు అనుగుణంగానే ప్రభుత్వం ఇటీవల 10వ వేతన సవరణ సంఘం వారు సిఫార్సు చేసిన దానికన్నా ఎంతో మిన్నగా ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ సదుపాయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన వల్ల ఒక దురదృష్టకర పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవటానికి ఎంతమాత్రం వెనకాడలేదు. ప్రభుత్వోద్యోగులు ఈ అంశాన్ని గమనిస్తారని, వారు మరింత దీక్షతో, ఉత్సాహంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాము. వారి జీతభత్యాల మీద వ్యయపరుస్తున్న ప్రతి ఒక్క రూపాయి రాష్ట్ర పురోగతికి మదుపుగా మారగలదని మేము ఆశిస్తూ ఉన్నాము. సంఘటిత అభివృద్ధి, అసమానతల తగ్గింపు. రాష్ట్రాన్ని అభివృద్ధి క్రమంలో నడిపించే క్రమంలో భాగంగా ప్రభుత్వం అభివృద్ధి నలుగురిని కలుపుకుపోయేదిగా కావాలని కోరుకుంటున్నది. అభివృద్ధి ఫలాలు నలుగురికి అందుబాటులోకి రానిదే పేదలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, వికలాంగులు మరియు స్త్రీలకు మరింత మెరుగైన జీవనోపాధి అవకాశాలు లభ్యం కానిదే అభివృద్ధికి అర్థం లేదు. అభివృద్ధి నలుగురిని కూడగట్టుకునే సంఘటిత అభివృద్ధి కాగలిగినప్పుడు, అసమానతలు తగ్గించబడినప్పుడు సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉన్న అభివృద్ధి వ్యత్యాసాలు పూరించబడతాయి. ఇటువంటి సంఘటిత అభివృద్ధిని సాధించడానికి, ఆ విధంగా సాధించిన అభివృద్ధిని నిలకడగా నిలుపుకోవడానికి మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికకు, గిరిజన ఉప ప్రణాళికకు చట్టం 2013ను ఎంతో శ్రద్ధతో అమలు చేస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది షెడ్యూల్ కులాల అభివృద్ధికి 5,878 కోట్లు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి 1,904 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపు మొత్తం రాష్ట్ర ప్రణాళికలో 22.61%. షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల అభివృద్ధికి ఏర్పాటైన రాష్ట్ర మండలి 2014 డిసెంబర్లో సమావేశమై షెడ్యూల్ తెగల కోసం అమలు జరుపుతున్న వివిధ కార్యక్రమాలను సమీక్షించింది. ఆయా వర్గాల వారికి గుణాత్మక విద్యను అందించడం కోసం, నైపుణ్యాల కల్పన, ఉపాధి కల్పన కోసం, నలుగురితో పోటీ పడగల ఉన్నత విద్యను అందించడం కోసం, విదేశాలలో కూడా విద్యావకాశాలు కల్పించడం కోసం, అలాగే ఆయా వర్గాల పరిశ్రమలు స్థాపించడం కోసం ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయవలసిందిగా నోడల్ శాఖలను రాష్ట్ర మండలి ఆదేశించింది. షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక, గిరిజన ఉప ప్రణాళిక తరహాలోనే వెనుకబడిన తరగతులు కూడా ఒక సమగ్ర ఉప ప్రణాళికను అమలుపరచడం కోసం ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ బడ్జెట్లో అందుకు తగిన విధంగా కేటాయింపులు చేసిందని మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాయలసీమలో 4 జిల్లాల్లో, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం జిల్లాకు 50 కోట్ల చొప్పున భారత ప్రభుత్వం 350 కోట్ల ప్రత్యేక అభివృద్ధి సహాయాన్ని అందజేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2013-14. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంబంధించిన ముఖ్యాంశాలను క్లుప్తంగా వివరిస్తాను. ప్రస్తుత ధరల ప్రకారం 2013-14 సంవత్సరానికి మొదటి సంవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4,64,183 కోట్లు కాగా, 2014-15 సంవత్సరానికి ముందస్తు అంచనా ప్రకారం 12.3% వృద్ధిని సాధిస్తూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5,20,030 కోట్లు కాగా అంచనా వేయబడినది. స్థిర 2004-05 ధరల ప్రకారం 2013-14 సంవత్సరానికి రాష్ట్ర స్థూలోత్పత్తి 2,46,724 కోట్లు కాగా 2014-15కు 7.21% వృద్ధిని సూచిస్తూ 2,64,521 కోట్లుగా అంచనా వేయబడింది.
స్థిర ధరల ప్రకారం వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగాలు 2014-15 సంవత్సరాల్లో వరుసగా 5.9%, అదే శాతం, 5.25%, 8.48% వృద్ధి రేటును సాధించాయి. ప్రస్తుత ధరల ప్రకారం 2013-14 సంవత్సరానికి తలసరి ఆదాయం ప్రాథమిక అంచనాల ప్రకారంగా 81,397 కాగా 2014-15కి 11.21% వృద్ధిని సూచిస్తూ 90,517 కాగా అంచనా వేయడం అయినది. స్థిర 2004-2005 ధరల ప్రకారం తలసరి ఆదాయం 2013-14 42,170 కాగా 2014-15కు 6.31% వృద్ధిని సూచిస్తూ 44,831కి పెరిగింది. ఇప్పుడు నేను రంగాల వారీగా ప్రతిపాదనలు వివరిస్తాను. వ్యవసాయం. రాష్ట్ర ప్రభుత్వం ముందున్న కార్యాచరణలో వ్యవసాయ రంగం అన్నింటికన్నా ముందుంది. వ్యవసాయ రంగాన్ని గతిశీలకంగాను అభివృద్ధి రంగంగాను మార్చాలని ఆశిస్తున్నాము. మన రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఇప్పటికీ జీవనోపాధి కోసం వ్యవసాయం మీదనే ఆధారపడి నందువల్ల రాష్ట్ర స్థూలోత్పత్తిలో వ్యవసాయ సంబంధిత రంగాల వాటా 27.59%గా ఉంది. అయితే దురదృష్టవశాత్తు వరుసగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, ఖర్చుల పెరుగుదల, గిట్టుబాటు ధర రాకపోవడం వంటి కారణాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభం ఏ స్థాయికి చేరిందంటే పరిస్థితుల ప్రభావానికి తట్టుకోలేక ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ విధంగా గూడు కట్టుకున్న నైరాశ్యాన్ని, సంక్షోభాన్ని ఎదుర్కొనవడం కోసం రైతు జనావళికి చేయూత అందించడం కోసం చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రైతు రుణాలను మాఫీ చేయడం కోసం మేము ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాము. రైతులు బ్యాంకుల నుండి, సహకార సంఘాల నుండి తీసుకున్న వివిధ రుణాలు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలతో సహా కుటుంబానికి 1,50,000 వరకు రుణమాఫీ అందిస్తున్నాము. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్నప్పటికీ రుణమాఫీ పథకం కింద మొదటి దశలో రైతు సాధికారిక సంస్థకు 5,000 కోట్లు విడుదల చేశాము. రెండవ దశ కార్యక్రమ రూపకల్పన పూర్తవుతున్నది. పండ్ల తోటల్లో పెంచుకున్న రైతులకు ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం అందించబడుతుంది. పొలం పిలుస్తుంది, చంద్రన్న రైతు క్షేత్రం వంటి వినూత్న పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా లాభసాటిక రంగంగా మార్చడానికి తగిన ప్రయత్నాలు చేపడుతున్నాము. పరిశోధన, విస్తరణను బలోపేతం చేయడానికి 6,354 మంది మల్టీపర్పస్ విస్తరణ అధికారులు సేవలు వినియోగించబడుతున్నాయి. తన పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. రైతులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో మేము అమలు చేస్తున్న ఈ బహుముఖీన వ్యూహం ఆ అనుభవాల నుండి రూపుదిద్దుకున్నదే. వ్యవసాయము, ఇతర రంగాల అభివృద్ధికి వివిధ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలను సమీకరించడం, సమన్వయించడం ఈ వ్యూహంలో ప్రధాన భాగం. అటువంటి సమన్వయాన్ని సాధించే దిశగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రతిపాదించనున్నాము. వ్యవసాయం, ఆగ్రో ప్రాసెసింగ్, మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, మత్స్య శాఖల గౌరవ మార్చులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు సమగ్ర వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రతిపాదించనున్నారు. సాగునీటి రంగము. రాష్ట్రానికి గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార అనే 5 నదులు వరదానంగా లభించాయి. ఈ 5 కింద భారీ, మధ్య, చిన్నతర సాగునీటి పారుదల కింద 101,00,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఒక జాతీయ స్థాయి ప్రాజెక్టుగా ప్రకటించింది. అంతేగాక సాగునీటి ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు అభివృద్ధి, నియంత్రణ మొత్తం కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటుందని ప్రకటించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారుల సభ్యులుగా భారత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పరిచింది. ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ, పర్యావరణ అనుమతుల మంజూరుతో పాటు పునరావాస కార్యక్రమాలను కూడా ఈ అథారిటీ పర్యవేక్షిస్తుంది. ఈ ప్రాజెక్టు 2018 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉంటుంది. దేశంలో నదుల అనుసంధానానికి సంబంధించిన మొదటి పథకం కూడా ఇదే. ఈ పథకం కింద 50 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానం చేసి తద్వారా 7 లక్షల ఎకరాలకు సాగునీటి అందించనున్నది. విశాఖపట్నం నగర పారిశ్రామికకు మంచినీటి అవసరాలకు గాను 23.44 టీఎంసీల నీటిని అందించడంతో పాటు 960 మెగావాట్ల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయనున్నది.
ఈ పథకం పూర్తి కావడానికి మరొక 3-4 ఏళ్లు పట్టనున్నందున పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ గ్రామం వద్ద ఒక ఎత్తిపోతల పథకం చేపట్టనున్నాము. ఈ పథకం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేయనున్నాము. ప్రస్తుతం వృధాగా ప్రవహించి పోతున్న ఈ జలాలను ఈ విధంగా వినియోగించడం ద్వారా ప్రజల తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు తక్షణం తీరుతున్నాయి. చిన్న తరహా నీటిపారుదల రంగంలో నాబార్డు సహకారం ఏఐబిపి, ఏపీఐఎల్ఐపి, ఆర్ఆర్ఆర్ గిరిజన ఉప ప్రణాళిక షెడ్యూల్ కులాల ఈ ఉప ప్రణాళికల కింద కొత్త ఆయకట్టు కల్పించడం కోసం ప్రస్తుతం వివిధ పథకాల కింద ఉన్న 25 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం కోసం కృషి జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1116 పథకాల కింద 7 లక్షల ఎకరాల ఆయకట్టును పరిరక్షిస్తున్నది. నాబార్డ్, ఏఐబిపి మరియు రాష్ట్ర ప్రణాళిక నిధుల కింద 640 కోట్ల అంచనా వ్యయంతో 1,39,000 ఎకరాల కొత్త ఆయకట్టు కల్పన కోసం 92 పథకాల నిర్మాణంలో ఉన్నాయి. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 5,258 కోట్లు ప్రతిపాదించడమైనది. సంఘటిత అభివృద్ధి, దారిద్ర్య నిర్మూలన, సాంఘిక సంక్షేమం. రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా 84.45 లక్షలు. రాష్ట్రం మొత్తం జనాభాలో వారిది 17.1%. ఒక ముఖ్య అభివృద్ధి కోసం ద్వారా షెడ్యూల్ కులాల జనాభాకు సాధికారత సమకూర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ వ్యూహంలో షెడ్యూల్ కులాల బాలబాలికల విద్యాభివృద్ధికి చేయూతనందించడం ప్రధాన కార్యక్రమం. 1,450 వసతి గృహాల్లో నివసిస్తున్న 1,45,000 మంది విద్యార్థులకు నివాస భోజనం, విద్యా సదుపాయాలకు ప్రభుత్వం పూర్తి తోడ్పాటును అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 177 గురుకుల పాఠశాలల ద్వారా 1,24,000 మంది విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తున్నది. ఈ సంస్థ పాఠశాలలు రాష్ట్ర స్థాయి పరిపాలకంగా కన్నా మిన్నగా వరుసగా ఉన్నత ఫలితాలను సాధిస్తున్నది. షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ గురుకుల పాఠశాలలు సాధిస్తున్న ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మేము సంక్షేమ శాఖ వసతి గృహాలన్నింటినీ దశల వారీగా గురుకుల పాఠశాలలుగా మార్చడానికి నిర్ణయించాము. వీరి సంక్షేమం కొరకు అమలవుతున్న మరొక ముఖ్య కార్యక్రమం విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు. షెడ్యూల్ కులాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి సహాయపడుతుంది. ఎన్టీఆర్ విద్యోన్నతి పేరిట 2015-16 నుంచి అమలు జరుగుతున్న కొత్త పథకం కింద ప్రతిభావంతులైన షెడ్యూల్ కులాల విద్యార్థులకు సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరు కావడానికి ఉత్తమ కోచింగ్ సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది. షెడ్యూల్ కులాల సాధికారత దిశగా మరొక ముఖ్యమైన చర్య షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుగా ఆర్థిక సహాయం అందించడం. ఈ ఆర్థిక సహాయం ఏపీ షెడ్యూల్ కులాల సహకార ఆర్థిక సొసైటీ లిమిటెడ్ ద్వారా యూనిట్ కాస్ట్లో 60% మేరకు సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది. షెడ్యూల్ కులాల సాధికారతకు చేపట్టిన మూడో ముఖ్యమైన చర్య షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికను అమలు పరచడం. సాధారణ ప్రధానికానికి షెడ్యూల్ కులాలకు మధ్య అభివృద్ధిలో ఉన్న వ్యత్యాసాలను పూరించే దిశగా వ్యక్తులకు, కుటుంబాలకు, జనావాసాలకు ప్రత్యక్షంగాను నిర్దిష్టంగాను లాభించే వివిధ కార్యక్రమాలకు సంబంధించిన శాఖలు రూపొందించి అమలు చేసే విధంగా షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికను అమలు చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 2,123 కోట్లు ప్రతిపాదించడమైనది. గిరిజన సంక్షేమం. రాష్ట్రంలో షెడ్యూల్ తెగల జనాభా 27.39 లక్షలు. వీరు రాష్ట్ర జనాభాలో 5.53% ఉన్నారు. మొత్తం 34 గిరిజన తెగలు ఉండగా వారిలో 6 తెగలను ప్రత్యేకంగా బలహీన గిరిజన తెగలు పిటిజీలుగా గుర్తించడం జరిగింది. షెడ్యూల్ తెగలకు సంబంధించి ఆర్థికపరమైన, విద్యాపరమైన సమానతతో పాటు మానవ వనరుల అభివృద్ధి మీద దృష్టి పెట్టి వారి సత్వర అభివృద్ధి సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక, గిరిజన ఉప ప్రణాళిక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ తెగల విద్యాభివృద్ధి ప్రభుత్వం నిర్దేశించుకున్న ముఖ్య లక్షణాల్లో ఒకటి.
1,50,346 మంది విద్యార్థులకు హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఉపకార వేతనాలు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి వంటి పథకాలను అమలు చేయడం ద్వారా గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్లో దాదాపు 79% విద్యా కార్యక్రమాలకే కేటాయించడం జరిగింది. సామాజిక సాధికారికత మిషన్ అమలు చేయడంలో భాగంగా గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం వారికి తగిన నైపుణ్యాల కల్పన మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. వివిధ జీవనోపాధి అవకాశాలకు స్వయం ఉపాధికి సహకరించే విధంగా ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి యూనిట్ కాస్ట్లో 60% లేదా ₹1,00,000 ఏది తక్కువ అయితే ఆ మేరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నది. షెడ్యూల్ తెగల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా 2015-16లో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనున్నది. వసతి గృహాలను గురుకుల పాఠశాలగా మార్చడం, తాగునీరు, ఇతర సదుపాయాల కల్పన, గిరిజన యువతకు వివాహ సందర్భంగా ₹50,000 మేరకు ఆర్థిక సహాయం అందించే గిరిపుత్రికా కళ్యాణ పథకం చివరి మెట్టు వరకు అన్ని కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా సమీక్షించి తద్వారా పారదర్శకత పెంపొందించడం వంటివి అటువంటి కొన్ని కొత్త పథకాలు. ఇందుకు గాను 2015-16 బడ్జెట్ అంచనాల్లో 993 కోట్లు ప్రతిపాదించడమైనది. వెనుకబడిన తరగతుల సంక్షేమం. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థుల కోసం రాష్ట్రంలో 177 బాలుర వసతి గృహాలు, 172 బాలికల వసతి గృహాలు పనిచేస్తున్నాయి. వీటిలో 16,863 మంది బాలురు, 14,470 మంది బాలికలు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలోనూ బాలుర కోసం, బాలికల కోసం ఒక్కొక్క హాస్టల్ చొప్పున నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పథకంలో భాగంగా అర్హులైన బీసీ విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజు చెల్లించి